హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక చిన్న టాపిక్, షుగర్ అనే పాయింట్ మీద. ఎందుకంటే మన ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. సరే, మనమైనా అనుకోండి, మీరు క్యూర్ సెల్ వాడితే షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకునే అవసరం ఉండదండి, మీకు షుగర్ పూర్తిగా తగ్గిపోతుంది, మా మాట వినండి, క్యూర్ సెల్ యూజ్ చేయండి అని మేము చెప్తాం. అప్పుడు మీరేం చెప్తారు? అయ్యో, నాకు 30 ఏళ్ళ నుంచి షుగర్ ఉంది, 40 ఏళ్ళ నుంచి షుగర్ ఉంది, నేను రోజు షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా, కొర్రన్నం తింటున్నా, జొన్న రొట్టెలు తింటున్నా, ఏమంటారు, మెంతి పొడి తింటున్నా, కాకరకాయ రసం తాగుతున్నా, వేపాకు తింటున్నా అని చెప్తాం కదా. అది పూర్తిగా క్లియర్గా మనకు అర్థం కావడానికి చెప్తున్నా. సరే, మన బాడీ ఇప్పుడు ఈ కారు ఉంటుంది, ఫర్ సపోజ్ ఈ కారు టైర్ మంచిగా వర్క్ చేసిన రోజులు వర్క్ చేస్తుంది. ఒక్కసారి ఈ టైర్ లోపల హోల్ పడింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? టైర్ పంక్చర్ అవుతుంది. టైర్ పంక్చర్ అయినప్పుడు ఏమవుతుంది? ఇందులో ఉండే గాలి మెల్లగా దిగిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? గాలి కొట్టిస్తాం. మళ్ళీ నెక్స్ట్ డే అది కొద్దిసేపటికి గాలి దిగిపోతుంది, మళ్ళీ గాలి కొట్టిస్తాం, మళ్ళీ గాలి దిగిపోతుంది. ఇది కాదు కదా మనకు కావాల్సిన పర్మనెంట్ సొల్యూషన్. మనకేం కావాలి? మళ్ళీ టైర్లో గాలి దిగొద్దు అంటే టైర్కు పంక్చర్ చేయించాలి. టైర్కు పంక్చర్ చేపిస్తే ఏమవుతుంది? మళ్ళీ నార్మల్గా యథావిధిగా గాలి కొట్టించే అవసరం ఉండదు, దానంతట అది తగ్గేంత వరకు. అంటే మనం ఎటువంటి ముళ్ళదారి లోపల సీలలు మేకులు గుచ్చుకోకుండా కరెక్ట్ వేలో వెళ్ళినంత వరకు టైర్ పంక్చర్ అవ్వదు. మరి టైర్ ఎట్లా పంక్చర్ అవుతుంది అంటే, మన బాడీ లోపల షుగర్ ఏ విధంగా వస్తుందంటే, ఇది మన బాడీ లోపల బ్లడ్ సెల్స్ అండి. మన బాడీ లోపల ఈ బ్లడ్ సెల్స్ లోపల ప్యాంక్రియాస్ గ్లాండ్ అనే ఒక గ్రంథి ఉంటుంది. ఇది ప్యాంక్రియాస్ గ్లాండ్ అనేది మన బాడీలో కరెక్ట్ వర్క్ చేసిన రోజులు మన తీసుకున్న ఆహారంలోని గ్లూకోజ్ను బ్యాలెన్స్ చేయడానికి ఈ ప్యాంక్రియాస్ గ్రంథి లోపల బీటా సెల్స్ అనే ఒక సెల్స్ మనకు కావాల్సినటువంటి ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తాయి. ఆ ఇన్సులిన్ డైరెక్ట్గా మన బాడీ లోపల సెల్స్ లోపలికి వచ్చి మన బాడీలో షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి. మన కార్ లోపల టైర్ ఏ విధంగా పంక్చర్ అయిందో ఆ విధంగా మన సెల్స్ లోపల ప్యాంక్రియాస్ గ్రంథి అనేది ఎప్పుడైతే దెబ్బతింటుందో, అంటే అందులో ఉండే సెల్స్ ఎప్పుడైతే చనిపోతాయో, అప్పుడు మన ప్యాంక్రియాస్ గ్రంథి, మనం తిన్న ఆహారాన్ని ప్యాంక్రియాస్ గ్రంథి లోపల బీటా సెల్స్ అనేవి ఇన్సులిన్ ఉత్పత్తి చేయడాన్ని తగ్గిస్తాయి. ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగినప్పుడు ఏమవుతుంది? మన బాడీ లోపల ఈ విధంగా ఎక్కువ గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. ఈ ఎక్కువ గ్లూకోజ్ రిలీజ్ అయినప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి అనేది ఆటోమేటిక్గా తగ్గిపోయి మన సెల్స్ లోపలికి రాకుండా, ఇది మన సెల్ కదా, ఇలా బ్లడ్ నుంచి మన సెల్ లోపలికి రాకుండా ఇలా రివర్స్ తిరిగి మళ్ళీ మన బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. ఇన్సులిన్ మళ్ళీ రిలీజ్ కాకుండా బ్లడ్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మన బాడీలో గ్లూకోజ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? మనకు షుగర్ అటాక్ అవుతుంది. దీన్ని తక్కువ చేసుకోవడానికి మనం బ్లడ్ టెస్టులు చేసుకొని ఏం చేసుకుంటున్నాం? డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొచ్చుకొని రోజు టాబ్లెట్స్ వేసుకుంటున్నాం. అంటే రోజు ఈ టైర్కు గాలి కొట్టించినట్టు. రోజు టాబ్లెట్స్ వేసుకుంటే షుగర్ పూర్తిగా తగ్గిపోదు కదా. దీనికి పంక్చర్ చేపిస్తేనే కదా దీనిలో గాలి తగ్గకుండా ఉండేది. అంటే మన బాడీ లోపల ఇన్సులిన్ ఎప్పుడైతే నార్మల్గా రిలీజ్ అవుతుందో, మనకు కావాల్సినంత ఇన్సులిన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడే కదా మనం షుగర్ ట్యాబ్లెట్ బంద్ చేయగలిగేది. అంటే మనం ట్యాబ్లెట్స్ వేసుకున్నన్ని రోజులు మన బాడీ లోపల ఇన్సులిన్ కావడానికి ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే, దాని నుంచి మాత్రమే మనకు ఇన్సులిన్ రావాలి. ఈ ప్యాంక్రియాస్ గ్రంథి అనేది చనిపోయినప్పుడు దీన్ని రిపేర్ చేసుకుంటేనే కదా మనకి షుగర్ ట్యాబ్లెట్ అవసరం ఉండదు. ఇది ప్యాంక్రియాస్ గ్రంథి నార్మల్ కావాలంటే మనం ఏం చేయాలి? ఈ క్యూర్ సెల్ వాడాలి. క్యూర్ సెల్ అంటే ఏంది? స్టెమ్ సెల్ థెరపీ. అంటే మన శరీరంలో ఉండే ప్రతి కణాన్ని రియాక్టివేట్ చేసి మన బాడీ లోపల ఇన్సులిన్ అనేది నార్మల్గా ఉత్పత్తి కావడానికి యూజ్ అవుతుంది. ఇన్సులిన్ ఎట్లా నార్మల్గా రిలీజ్ అవుతుంది? మన బ్లడ్ సెల్స్లోని ప్యాంక్రియాస్ గ్లాండ్ అనే గ్రంథి ఎప్పుడైతే మళ్ళీ రిపేర్ చేయబడి, అంటే మళ్ళీ ఎప్పుడైతే మనకు ఫస్ట్లా పని చేస్తుందో అప్పుడు ఏమవుతుంది? ప్యాంక్రియాస్ గ్రంథిలోని బీటా సెల్స్ అనేవి మన బాడీ లోపల మనం తిన్న ఫుడ్ను గ్లూకోజ్ రూపంలోకి కన్వర్ట్ చేసి బీటా సెల్స్ అనేటివి కరెక్ట్గా మనకు కావాల్సిన ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి. అప్పుడు ఆ ఇన్సులిన్ డైరెక్ట్గా మన సెల్స్ లోపలికి వస్తుంది. అంటే మనం ఈ క్యూర్ సెల్ వేసుకోవడం వల్ల మన ప్యాంక్రియాస్ గ్రంథి రియాక్టివేట్ అయ్యి మన బాడీ లోపల మనకు కావాల్సిన ఇన్సులిన్ని బీటా సెల్స్ అనేవి మనకు కావాల్సినటువంటి ఇన్సులిన్ మనకు అందిస్తాయి. అప్పుడు మనకు షుగర్ ట్యాబ్లెట్తో అవసరం ఉండదు. అంటే మన కారుకు పంక్చర్ చేయించినట్టు.
ఇది మళ్ళీ కార్ టైర్ పంక్చర్ చేపిస్తేనే కదా మనం గాలి కొట్టియకుండా ఉండాల్సింది. మరి అలాంటప్పుడు మన బాడీ లోపల దెబ్బతిన్నటువంటి ప్యాంక్రియాస్ గ్రంథి అనేదే మనకు మళ్ళీ రియాక్టివేట్ అయినప్పుడు మనకు కావాల్సిన ఇన్సులిన్ మనకు అందుతుంది కదా. కాబట్టి మనము షుగర్ ట్యాబ్లెట్ వేసుకునే అవసరం ఉండదు. అంటే టైరుకు పంక్చర్ చేయించే అవసరం ఏ విధంగా ఉండదో అలాగా. దీన్ని మనం కొద్ది రోజులు, అంటే షుగర్ అంటే కొన్ని సంవత్సరాల నుంచి వచ్చింది కదా, ఒక 5-6 నెలలు రెగ్యులర్గా యూజ్ చేస్తే మన ప్యాంక్రియాస్ గ్రంథి అనేది నార్మల్ లెవెల్కి వచ్చి మన బాడీ లోపల ఎక్కువ గ్లూకోజ్ రిలీజ్ కాకుండా మనకు కావలసినటువంటి ఇన్సులిన్ను మన బాడీకి అందిస్తుంది. ఏంటిది? ఈ క్యూర్ సెల్. మనం ఇప్పుడు జీలకర్ర పొడి తింటుంటాం, మెంతి పొడి తింటుంటాం, కాకరకాయలు, వేపాకు, కొర్ర బియ్యం, ఇవన్నీ దేనికి యూజ్ అవుతాయి? దీనికి మళ్ళీ గాలి కొట్టించినట్టే. అంటే ఒక ప్లాస్టర్ వేస్తే ఇది ఆగుతుందా? దీని వేగానికి ప్లాస్టర్ వేస్తే ఆగుతుందా? ఆగదు కదా. మరి మనం అవి తినడం వల్ల ఏమవుతుంది అంటే షుగర్ కొంచెం కంట్రోల్లో ఉండొచ్చేమో, పూర్తిగా అయితే తగ్గదు. పూర్తిగా తగ్గాలి అంటే మన బాడీ లోపల దెబ్బతిన్నటువంటి ప్యాంక్రియాస్ గ్రంథి నార్మల్ అవ్వాలి. ప్యాంక్రియాస్ గ్రంథి నార్మల్ అయితే ఏమవుతుంది? మనం తిన్న ఫుడ్డును డైజెస్ట్ చేసి గ్లూకోజ్ను బ్యాలెన్స్ చేసి బీటా సెల్స్ అనేటివి మనకు కావాల్సినటువంటి ఇన్సులిన్ను కరెక్ట్గా రిలీజ్ చేస్తాయి. టైరుకు పంక్చర్ చేయించకుండా గాలి కొట్టించి ప్లాస్టర్లు వేసి అతుకులు పెడితే ఏం లాభం? మరి అలాంటప్పుడు మనకు వచ్చిన షుగర్ ఉంటుంది కదా, మన దెబ్బతిన్న ఐటమ్ను సరి చేయకుండా మనం ఏవేవో ప్రయోగాలు చేస్తే ఏం లాభం అండి? ఒకసారి వాడండి, వాడితే మీకే అర్థమవుతుంది. ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పినంటే నేనేం పెద్దగా చదువుకోలే, నాకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని ఈ విధంగా చెప్తున్నా. దయచేసి ఎవరు తప్పుగా భావించొద్దు. బాయ్ అండి.